సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇవాళ ఒంగోలు రూరల్ పోలీసులకు విచారణకు హాజరు కానున్నారు. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ల వ్యక్తిత్వాన్ని విమర్శించేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టింగ్లు పెట్టడం, తెలుగుదేశం పార్టీకి డ్యామేజ్ కలిగించేలా వ్యూహం సినిమా రూపొందించారు. సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిత్వ హననంపై మద్దిపాడు తెలుగుదేశం పార్టీ మండల ప్రధాన కార్యదర్శి ఎం రామలింగం ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివరణ కోసం సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు నోటీసులు జారీ చేశారు. రామ్ గోపాల్ వర్మ స్పందించలేదు. కేసు విచారణకు హాజరు కావాలని హైదరాబాద్లోని రామ్ గోపాల్ వర్మ నివాసానికి జిల్లా పోలీసులు వెళ్లి గతంలోనే నోటీసులు జారీ చేశారు. అప్పట్లో పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని అజ్ఞాతంలోకి వెళ్లారు. నోటీసులు అందుకున్న వర్మ తర్వాత తాను సినిమా చిత్రీకరణలో నిమగ్నమై ఉన్నానని, వేరొక రోజు వస్తానని వాట్సాప్ ద్వారా సందేశం పంపారు. పోలీసులు అనుమతి లేకుండానే విచారణకు గైహాజరయ్యారు. దీంతో ఆయన్ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. అయితే కొన్నాళ్ల పాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అదే సమయంలో తనపై పోలీసులు అన్యాయంగా, అక్రమంగా కేసు నమోదు చేశారని, సదరు ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలంటూ న్యాయస్థానంలో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అనంతరం పలు టీవీ షోల్లో ప్రత్యక్షమై పోలీసులు తనపై పెట్టిన కేసుపై వర్మ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సుద్దులు చెప్పే ప్రయత్నము చేశారు. అనంతరం ఈ కేసులో వర్మకు బెయిల్ మంజూరు చేసిన న్యాయస్థానం పోలీసుల విచారణకు హాజరై వారికి సహకరించాలని ఆదేశించింది. ఇదే సమయంలో వ్యూహం సినిమాకు ఫైబర్ నెట్ ద్వారా గత వైసీపీ ప్రభుత్వం వర్మకు పెద్ద ఎత్తున దోచిపెట్టిందనే విషయం బహిర్గతమైంది. ఈ పరిస్థితిలో ఆయన ఒంగోలు రూరల్ పోలీసుల ఎదుట ఈరోజు విచారణకు హాజరు కానుండగా సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శౌరి అందిస్తారు. శౌరి, రాజేంద్ర, వర్మ గత 3 నెలలుగా పోలీసుల్ని, ఒంగోలు పోలీసులు ముఖ్యంగా కొంత ఇబ్బంది పెడుతున్నాడు, లేకుంటే చుట్టూ తిప్పుకుంటున్నాడు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ వర్మ మీద నవంబర్ 10వ తేదీన మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఈ కేసు అప్పట్లో ఎన్నికలకు ముందు వ్యూహం సినిమాలో భాగంగా, వ్యూహం సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇప్పటి సీఎం, అదేవిధంగా డిప్యూటీ సీఎం నారా లోకేష్ వీళ్ళ ఫోటోలను మార్పింగ్ చేసి తన సినిమా ప్రమోషన్ కొరకు వాడుకున్నాడు అని చెప్పేసి ఒక తెలుగుదేశం పార్టీ, మద్దిపాడు తెలుగుదేశం పార్టీ నాయకుడు తన మనోభావాలు దెబ్బతిన్నాయి, ఇది కావాలని వ్యక్తిగత హనన కిందకే వస్తుంది, సోషల్ మీడియాలో పోస్టులు చేశాడు అని చెప్పేసి మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో నవంబర్ 10వ తేదీన పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వెంటనే నవంబర్ 10వ తేదీన పోలీస్ కేసు నమోదు చేసి నవంబర్ 19వ తేదీన, అదేవిధంగా 25వ తేదీన 2 సార్లు తనకు విచారణకు రావాలి అని చెప్పేసి వర్మకు డైరెక్ట్ గా హైదరాబాద్ కు వెళ్లి నోటీసులు ఇవ్వడం జరిగింది. వాట్సాప్ ద్వారా నోటీసులు ఇవ్వడం జరిగింది. అదిగో రేపు వస్తాను, ఎల్లుండి వస్తాను, ఒక 2 రోజుల దాకా వస్తాను అని చెప్పి తర్వాత అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి పోలీస్ కేసుకు అయితే విచారణకైతే హాజరు కాలేదు, కానీ ఆయన టీవీ షోలకి వాటికి అక్కడెక్కడ ఇదవటము, అదేవిధంగా సైమల్టేనియస్లీ తన కేసును కొట్టివేయాలని చెప్పేసి తనకు బెయిల్ మంజూరు చేయాలని కోర్టును ఆశ్రయించడం కూడా జరిగింది. అయితే కోర్టు అయితే మాత్రం బెయిల్ మంజూరు చేసింది. అదేవిధంగా పోలీసు విచారణకు హాజరు కావాలని చెప్పింది. తర్వాత మొన్న ఒకసారి మళ్ళీ మళ్ళీ ఈ నెల జనవరి నెలలో 29వ తేదీన రూరల్ సిఐ శ్రీకాంత్ మళ్ళీసారి వాట్సాప్ ద్వారా నోటీస్ పంపించేసి 4వ తేదీన విచారణకు హాజరు కావాలి అని చెప్పేసి వర్మని అడగడం జరిగింది, రమ్మని చెప్పడం జరిగింది. కానీ వర్మ తను బిజీగా ఉన్నాను, తను 2వ తేదీ, 4వ తేదీ తనకు షూటింగ్ ఉన్నాయి, 6వ తేదీ వరకు షూటింగ్ ఉన్నాయి, 7వ తేదీన అయితే విచారణకు వస్తారని చెప్పడం జరిగింది. దానికి పోలీసులు అంగీకరించారు. ఈ రోజు 11 గంటల తర్వాత ఒంగోలులోని రూరల్ పోలీస్ స్టేషన్ కు వచ్చి తన పై ఉన్న కేసుల మీద పోలీసు విచారణ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పడం జరిగింది. ఈ రోజు 11 గంటల తర్వాత ఒంగోలుకి వచ్చి విచారణకు హాజరవుతున్నారు. రాజేంద్ర, రైట్, థ్యాంక్ యూ శౌరి.